అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించి జాగ్రత్తగా వెళ్ళండి. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. కొత్త పని మొదలు పెట్టడానికి మంచి రోజుగానే ఉంది. సృజనాత్మకతగా పనులు చేయడానికి మంచి సమయం. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. మీ కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఈ విద్యార్థులు మాత్రం విజయం వైపుగా కదులుతారు. కొత్తదానాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ఈరోజు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ప్రతికూల ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈరోజు అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఈరోజు సామర్థ్యం మీలో పెరిగిపోతూ ఉంటుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ రాశి వారిలో మాత్రం ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే ఉంటాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. మంచి ఆఫర్లు అనేవి కలుగుతాయి. ఈరోజు కొత్త వస్తువులు ఇంటి కొరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. దుస్తువులు వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మంచి ఆఫర్లు అందుకుంటారు. అయితే నాణ్యత పైన శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాశి వాళ్ళు మాత్రము కుటుంబంలో ఆనందముఖ వాతావరణం కలిగి ఉంటారు. ఇక తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ఈరోజు రాశి వాళ్ళు స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు. కళా నైపుణ్యాలు అయితే మరి బలోపేతం చేయబడతాయి. ఈరోజు ఆసక్తి గల విషయాలు ఎక్కువగా తెలుసుకోవడంలో మరి శ్రద్ధ చూపడం జరుగుతుంది. జీవితంలో ఒడిదుడుకులను ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటారు. మీకు ఆ సామర్థ్యం కలిగి ఉంటారు. మనసులో తెలియని భయంతో ఆందోళన నెలకొంటుంది. డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి. సంబంధాలలో అంతరం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. పనిలో కొత్త ప్రాజెక్టు యొక్క బాధ్యత తీసుకోవడానికి భయపడకండి. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే వ్యాపారాలు చేసే వారికి సమయం అనుకూలంగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపడతాయి. అలాగే విద్యారంగంలో కూడా పురోగతి అనేది లభిస్తుంది. వ్యాపారాల్లో అనేక లాభాలు పొందనున్నారు. ఇక ఈరోజు రాశి వారు మాత్రం కుటుంబంలో సంతోషం అనేది రెట్టింపు కాబోతున్నది. ఇక సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టే వారికి మంచి సమయంగా ఉంది. కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఊహించలేని డబ్బు వస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మరియు ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే రుణ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కొత్తగా ప్రాజెక్టులు వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయంగా ఉన్నది. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా మీకు ఈరోజు ఉపశమనం లభించబోతుంది. అత్యంత క్లిష్టమైన సమస్యల నుంచి కూడా మీరు విముక్తి కలుగుతుంది. ఈరోజు సంపద బాగా పెరుగుతుంది. వచ్చిన డబ్బును భవిష్యత్తులో ఆదా వచ్చేలాగా పెట్టుబడి పెట్టడంపైనే వీరి సమర్థత ఆధారపడి ఉంటుంది. ఇక వ్యాపార ప్రణాళికలు చాలా బాగుంటాయి. ఈరోజు రాశి వారు కోరుకున్న కోరికలతో పాటు ఆశించిన స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవడం విద్యార్థులకు సాధ్యతరం అవుతుంది. జీవితంలో గొప్పగా అభివృద్ధి చెందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. పరిస్థితులన్నీ మారిపోతాయి. కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉండడం అనేది సాధ్యతరం అవుతుంది. మరియు ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 68 మరియు లక్కీ కలర్ అయితే రూబీ. పరిహారంలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. నరస్వామి స్తోత్రాలను పఠించండి. మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు మరియు బట్టలను దానం చేయండి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి. చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. అన్ని దోషాలు నివారణ అవుతాయి. మీ సమస్యల నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.